మార్గాన్ని చూడాలి, కొత్తగా తెలిపారు. దానికి ఇప్పుడు ఉన్న చోటు పరమస్థానానికి వెళ్ళడము అనేటువంటి మనం కోరుకుంటుంది. ఇంతకాలేశ మామేవ స్మరన్ ముక్త్వా తదేవం యః ప్రయాతి సర్వత్వాం యాతి నాస్తి సంశయ. అంటే కర్మను మొదలుపెట్టేటప్పుడు మనకు కర్మకు ముందర ఒక భావం ఉంది. అంటే వేదంలో చెప్తాడు, ఇది మనసాధ్యాయతే తద్వాచావనతి. అంటే మనస్సుతో ధ్యానించకుండా వాక్కుగా నిర్గతమైంది, మనస్సుతో ధ్యానించకుండా శరీరంలో కర్మలుగా మొదలైంది లేదు. అంటే ప్రతిసారి కర్మ మొదలవుతున్నప్పుడంతా దాని ముందు ఒక భావం ఉంటుంది మనసు. ఆ భావాన్ని ఆశ్రయించి కర్మ జరుగుతుంది అని మనం అనుకుంటే, దాన్ని ఆధారంగా తీసుకుని అంతకాలేశ మామేవ స్మరన్ ముక్త్వా తదేవ. మృత్యువు రావటానికి పూర్వం మనస్సులో ఒక భావం ఉండాలి. ఇంతకుముందు అనుకున్నాను, కర్మ చేయాలంటే ఒక భావాన్ని తర్వాత కర్మ, భావము కర్మ. భావము కారణం అంటే కర్మ కారణము, కర్మ కార్యమైతే కార్యకారణ సంబంధంతో మనస్సులో అనుకున్నాను కాబట్టి చెప్పారు. అనుకోని వెళ్ళి మనం చెప్పడం. ఇక్కడ అంతకాలేశ మామేవ స్మరన్, మరణాసన్న సమయంలో నన్ను మాత్రమే స్మరిస్తూ ముక్త్వా కళేవరం శరీరాన్ని విడిచిపెట్టి ఎవడైతే సమభావాన్ని పొందుతున్నాడో వాడు నన్నే పొందుతున్నాడు అని డిస్కస్. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడంటే యమ్యం వాపి స్మరన్ భావం త్యజత్యంతి కళేవరం తం తమైవీతి పొందేయ సదా తద్భావ భావం. అంటే ఏది మొదటి భావం వచ్చి మరణానికి ముందర నన్నే పరమాత్ముడినే ధ్యానిస్తూ శరీరం విడిచిపెట్టినటువంటి వాడు నన్నే పొందుతున్నాడు. లేదండి ఏ భావం ఉంటే ఆ భావాన్ని ఆశ్రయిస్తున్నాడంటే యమ్యం, ఏ భావాన్ని స్మరిస్తూ కళేవరాన్ని వదిలిపెట్టాడో ఆయా భావాలను ఆశ్రయించి తర్వాత కర్మలు ఉండాలి కాబట్టి ఆ కర్మకు అనుకూలమైనటువంటి శరీరాన్ని పెట్టుకుని వాడు పడుతున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామస్మరయిత్య మయ్యర్పితమో బుద్ధి మామేవేష్యస సంశయ. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా శరీరం వదిలిపెడతామో మనకు తెలియదు కాబట్టి ప్రతి భావంలోనూ పరమాత్ముడి యొక్క సంకల్పం ఉన్నట్లయితే శరీరాన్ని వదిలిపెడుతూనే పరమాత్ముడి యొక్క సంబంధమైనటువంటి వ్యవహారంతో ఇది 3 శ్లోకాలు. మనము జాగ్రత్తగా ప్రయోగం చేస్తున్నట్టు భగవంతుడిని స్మరించడము అంటే శబ్దం చేసి భగవంతుడిని స్మరిస్తే అందరూ ఏదో ఒక రకంగా భగవంతుడి పేర్లు పెట్టుకుంటున్నాం కాబట్టి అందరూ అటు వెళ్ళిపోతారు అనే భావం చేత అందరూ భగవంతుడి పేర్లు పెట్టుకున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే భావము కర్మ, భావము కర్మ అనేటువంటి పరంపరలో కర్మ జరుగుతూ ఉంటే భావము ఏదైతే ఉందో అది కేవలము అహం లోపల మద్భావ అంటే పరమాత్ముని గురించి కాదు, బయటకు వెళ్ళేటువంటి భావాలు, లోపలే ఉండి సంతోషపరిచే భావాలు అని రెండు. మనకు కొన్ని భావాలు ఉన్నాయి, అదేం చేస్తుందంటే అక్కడికి వెళ్ళమని, ఇది తినమని, బాహ్య దేశాలకి పరాంచికానికి స్వయంభూ తస్మాత్ పరాంగు పశ్యతి నాంతరాత్మ యస్య ధీర ప్రత్యేగాత్మనం నైక్షతి యావత్త చక్షుడు అమృత్వం ఇచ్చింది. అంటే వాస్తవంగా ఏంటంటే ఇది లోపల అది బయట కూడా లేదు. కానీ లోపల బయట అనేది చెప్తున్నామంటే ఇంద్రియాలని వాడి బాహ్య వ్యవహారాలను చేయవలసినటువంటి ఏ సంకల్పమైనా కూడా అది భగవంతుడికి సంబంధించింది కాదు. ఎందుకని అంటే అస్వతంత్రమైంది. అదే అంతరంగంలో ఉండి మనం పొందగలిగినటువంటి స్మృతి నుంచి తీసుకునేది, లోకంలో నుంచి తీసుకునేది అనుకుంటే మన మనస్సులో ఏర్పడుతున్న అన్ని భావాలు కేవలం ఆనందాన్ని రక్షిస్తున్నట్లుగా ఉన్నట్లయితే, ఆనందం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇంద్రియాలు కర్మ చేసి
స్మరణ చేయడం వల్ల కాకుండా, ఏది చేయడం వల్ల కాకుండా, నిద్రించకుండా సమస్థితిలో ఉంటే, ఒక నిర్దిష్ట స్థితిలో ఉంటే అది ఆనందం. ఆ స్థితిలో కళేవరాన్ని విడిచిపెట్టేస్తే తర్వాత మళ్ళీ కళేవరం రావడానికి అది అడ్డు. అంటే ఆకలి భావం ఏముంటుంది, తాగాలి అని అనుకుంటూ ఉన్నారు మీరు. మామూలుగా నెక్స్ట్ ఏం చేస్తారు, నీళ్ళు తెమ్మంటారు, లేదా తెచ్చుకుని తాగుతారు, లేదా వెళ్ళి తాగుతారు. నీళ్లు తాగాలి అనే భావం ఉండగా వాడు ప్రాణం విడిచిపెట్టాడు. వాడు ఎక్కడ పుడతాడు, ఎడారిలో పుట్టచ్చు. అంటే నీళ్లు ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి పుడతాడు. అంటే ఏమిటి, నీళ్లు సులభంగా ఉండే చోట వెంటనే ఎక్కడ వెతుకుతాడు వాడు, సముద్రంలో. వాడు సముద్రంలో. ఇంకో ఉదాహరణ సత్యంగా ఉండొచ్చు, ఊహకి చెప్తుంది. అంటే ఏమైంది అంటే, ఆఖరిలో ఏ ఇంద్రియాన్ని ఆశ్రయించి మనము ప్రాణాన్ని విడిచిపెడుతున్నాము, ఏ ఇంద్రియ క్రియ చేస్తున్న కోరి ప్రాణాన్ని విడిచిపెడుతున్నాము అనే దాన్ని బట్టి మనకు మన మరుసటి జన్మ వస్తుంది గీతాశాస్త్రం. అంటే గీతాశాస్త్రం చెప్పడంతో కన్నా కూడా మనకే అర్థమైపోతుంది. దీన్ని పట్టుకుని మనం కర్మ చేస్తున్నాము. అంటే మనం శరీరం పట్టుకుని ఉంటే దీంతో అదే చేసి ఉంటాం. అంతే కదా. నీళ్లు తాగాలంటే నీళ్లు తాగాలి, శరీరాన్ని వదిలిపెట్టాలి. అన్నదానికి మధ్య ప్రాణం వదిలిపెట్టేసామనుకోండి, నీళ్లు తాగాలనే కోరిక వచ్చినప్పటి నుంచి నీళ్లు తాగాలని వెళ్ళే మధ్యలో ప్రాణం పోదు. అంటే కర్మ సమాప్తిలో ప్రాణం పోయినా కూడా నీకు ముక్తి వస్తుంది. ఎందుకని ఇంకో కొత్త భావం పుట్టలేదు కదా. అంటే సామాన్యంగా ఇప్పుడు మనం లోపలే ఉండి ఏం చేస్తున్నాము, నేనున్నాను, అహం బ్రహ్మాస్మి అంటే అస్థిత మీద ఉన్నటువంటి వాడు స్మరణ చేస్తూ ప్రాణం విడిచిపెడితే వాడికి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. నిద్రపోతూ ప్రాణంగా విడిచిపెట్టాడు, శలగా పోతుంది. కారణం ఏమిటి, నిద్రలో కాబట్టి ఏమీ తెలియదు అన్న స్థితిలో ఉన్నటువంటి జీవిగా ఉంటారు. కాబట్టి నిద్రలో ప్రాణం పోవటం వల్ల కూడా ఇది లేదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే, సామాన్యంగా వర్ణాశ్రమ సమయంలో అది పని చేయటం లేదు, ఇది పని చేయటం లేదు, ఇది లేదు, వాడు వింటం లేదు, వీడు వింటం లేదు, దుఃఖిస్తూ ప్రాణం విడిపెట్టడం వల్ల ఇప్పుడు కూడా మనకు పరమగతి అంటే మళ్ళీ వెనక్కి రావాలన్న చోటికి వెళ్ళాము. తమాష ఏంటంటే, ఈ శరీరంతో ఉన్నప్పుడు కూడా నారాయణ అని భగవంతుడిని అనుకున్నాం. ఆ క్షణం వరకు మనం భగవంతుడితోనే ఉన్నాం కదా. కానీ ఆకలిలో వచ్చేటువంటి భావం ఏం చేస్తుందంటే, శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు వచ్చే భావం ఇంకో శరీరాన్ని వెళ్ళేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళినప్పుడు మనకు పరమాత్ముడు అని చెప్పడం కన్నా శరీరం వదిలేయటం వల్ల సుఖం ఉంది అనే భావం ఉన్నవాడు ఆ భావాన్ని మరణాసన సమయంలో తెచ్చుకుంటాడు. మనకు అవసరం లేదు, శరీరం అవసరం లేదు, దుఃఖం అవసరం లేదు అంటే తన ఉనికి వదిలిపెట్టేసి మన పేరును స్మరిస్తే ఇంకా జీవత్వం ఉంటుంది. అహంకారాన్ని స్మరిస్తే అది ఒక తత్వాన్ని పెట్టుకుంటుంది. అంటే ఒక వ్యక్తిని అంటే మనం ఎందుకు భగవంతుడిని స్మరిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, భగవంతుడిని స్మరించినటువంటి భగవంతుడు నారాయణ అని అనుకోవటం వల్ల ఏమొచ్చింది అంటే, మనకు ఒక ఆనందం జ్ఞాపకం. ఏదైనా ఒక శబ్దాన్ని స్మరిస్తే మనకు తత్వం జ్ఞాపకం రావాలి, కానీ శబ్దంలో ఉండేటువంటి భగవతత్వము లేదు కదా. కాబట్టి భగవతత్వాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ద్వేషం జ్ఞాపకం రాకూడదు. కేవలము జ్ఞానం. అంటే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఆనందం జ్ఞాపకం ఉండదు కదా, స్మరణ చేయలేదు కదా. అంటే ఆనందం అంటే స్వరూపమే. అంటే ఇంద్రియ విషయాలు లేనటువంటి ఇప్పుడు ఆనందంగా ఉండడానికి జ్ఞాపకం తెచ్చుకోవాలి కదా. అంటే చూడాలని లేదు, వినాలని లేదు, తినాలని లేదు, ఇవేమీ లేదు, కానీ శాంతిగా ఉంది అన్న స్థితికి ఆనందం. అంటే మనము ఇంద్రియ వ్యవహారాలు ఏమీ లేనటువంటి ఒక మనస్థితిలో ఉండి ఆ స్థితిని స్మరణ చేస్తూ ఉంటే, ఆ సమయంలో ప్రాణం విడిచిపెడితే
వాడి పరమాత్మ యొక్క గతి ఉంటుందని సిద్ధాంతం తెలుసు. మళ్ళీ లోకంలో జ్ఞానం ఎందుకు సిద్ధించడం లేదు అంటే చదువుతూనే ఉన్నాం అంటే అది చెప్తున్నాడు. విరోధ భావము, అంశగ్రహణము అని 2 కారణాలు అనుకుంటాం. విరోధ భావము అంటే మీకు ఎవరి మీద కోపం ఉంది, ఆ భావం మీ మనసులో అతను చేసిన దాని గురించి ఎవరో మీకు చెప్తున్నారు. అప్పుడు మీరేం చేస్తున్నారు అంటే వద్దు నాకు చెప్పదు అంటే విరోధం ఉన్న విషయాలు లోకంలో ఏదైనా కూడా ఆ విషయానికి సంబంధించిన దాన్ని మనల్ని నిలనివ్వకుండా చేస్తుంది. కాబట్టి జ్ఞానం పొందాలి అని అనుకుంటే 2 ద్వేషభావాలని అంతఃకరణలో పెట్టుకోకూడదు. 2 ద్వేషభావాలు అంటే సామాన్యంగా చెప్పటానికి 1-2 భార్యలు ఉన్నారనుకోండి, వాడు 2 భార్యల పట్ల శత్రుత్వం ఉంది అని మనసులో పెట్టుకున్నాడు అనుకో, వాళ్ళిద్దరికి తగాదం, వాళ్ళిద్దరికి 2 మనసులో పెట్టుకున్నాడు. అప్పుడు మామూలుగా ఈమెం చేస్తుంది, ఆయన తిడుతూ ఉంటుంది, ఈమెం చేస్తుంది, ఆమె తిడుతుంది. ఈ లోకంలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈయనేం చేస్తుంటారా, ఆమె తిట్టినప్పుడు ఒక స్థానం తిట్టబడుతుంది. ఎప్పుడు ఒకరు తిడుతూ ఉంటారు, ఇది ఆమె తిట్టింది మనం గుర్తుపెట్టుకుంటాం. లోకంలో 2 విరోధం ఉన్నా కూడా మన మనస్సులో ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం. మనం వాళ్ళిద్దరు శత్రువులు అని మనసుతో కూడా భావించుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరి కష్టాన్ని మనం ఎక్కించాలి. అది కొంచెం అభ్యాసం చేస్తే అప్పుడు జ్ఞానశక్తి పెరుగుతుంది. ఇవన్నీ మనము ఇటువంటి గీతాశాస్త్రం ఇటువంటి సిద్ధాంతాలు విచారణకు వస్తే ఒక సిద్ధాంతాన్ని పట్టుకోవడం మళ్ళీ మనము దీని పక్కన పెట్టుకుని ఆనందాన్ని జీవించిన కాలం తెలుసు. ఇది మరణానికి సంబంధించిన విషయం. మరణాసన సమయంలో భగవంతుడిని స్మరించాలి. మరణాసన సమయంలో ఎదురు చేష్టం లేకుండా కేవలం నిశ్చలమైనటువంటి ప్రాణాన్ని దీంట్లో చెప్తారు కదా, చూద్దాం. అంటే ప్రాణశక్తి మీద ధ్యానం చేసి ప్రాణాయామం చేస్తూ మనం ప్రాణం వదిలిపెట్టేస్తున్నాం సందేహం వచ్చింది అన్నప్పుడంతా చేస్తూ ఉంటాం. నిశ్చలమైనటువంటి మనస్సును పెట్టుకుని అది ఇది అనుకోకుండా కేవలం నిశ్చల మనస్సుగా ఉండేటువంటి చేసి అంటే ప్రాణధారణ చేస్తున్నారు, నిశ్చలంగా ఉన్నారు కదా, ఆ రకంగా మనం చింతన లేకుండా విడిచిపెట్టేస్తే అది సుఖం. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న ఏమొచ్చిందంటే శరీరం వదిలిపెట్టేటప్పుడు ముక్తుల గురించి మాట్లాడుతున్నాము. శరీరంతో ఉండగానే ఎందుకు ముక్తి కాదు? శరీరంతో ఉండగానే మనం ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి కదా, జీవన్. అంటే శరీరంతో ఉండగానే జీవన్ముక్తి ఎట్టొస్తుంది చెప్పండి. అంటే మనం ఏం చేస్తున్నామంటే శరీరంతో ఉండగానే ఆనందాన్ని అసలు వాస్తవంగా వదిలిపెట్టడము పట్టుకోవడము అనేది లేదు, చచ్చిపోవడం అనేది లేదు. మనం అంటే సామాన్యంగా అంటే చచ్చిపోతున్నాము అనేటువంటి దాన్ని పక్కన పెడితే ప్రయాణ కాలం అంటే శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళచ్చు. మామూలుగా ఇంట్లో ఉన్నాం, ఇది ఇప్పుడు ఒంట్లో ఉన్నాం. ఎప్పుడూ మనం ఏదో ఒక ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు. అంటే ముక్తత ఎక్కడ వచ్చింది అంటే కేవలం మనల్ని బయటికి తీసుకెళ్ళేవి ఇంద్రియాలు. కేవలం బయటకు తీసుకెళ్ళేవి ఇంద్రియాలు అని చెప్పారు. బయటకు తీసుకెళ్ళే ఇంద్రియాలు ఏమిటి? ప్రాంచికాలు ఎత్తుడు. మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి. ప్రాణం వదిలిపెట్టాలన్నప్పుడు ఇంద్రియాలతోనే బయటకు వెళ్ళాలి. శరీరం నుంచి బయటకు వెళ్ళాలి అన్నప్పుడు మీరు కరికరించి తిరుగుతుకు వచ్చారంటే ఎట్టు వచ్చారు? వాహనాల్లో కూర్చుని ఎదురు వచ్చారు అంటే ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? దానికి ఏం చెప్పాడు అంటే శరీరం నుంచి బయటకు వెళ్ళాలి అంటే ఇంద్రియాలే సహాయపడుతుంది. ఇంద్రియాలు లేకపోతే అక్కడ ఉన్న చెట్టును మనం చూడాలి. అంటే అక్కడ ఉన్న చెట్టు ఇక్కడ కనిపించిందంటే నేను అక్కడికి వెళ్ళి ఉండాలి లేదా ఇక్కడికి వచ్చి ఉండాలి.
అక్కడ ఉంది అని అనుకుందాం. అది ఇక్కడ కనిపించింది కదా, ఇక్కడ కనిపించింది అని అంటే సైన్సెస్ ప్రకారము ఆ ఇమేజ్ ఇక్కడికి వచ్చిందా, నేను అక్కడికి వెళ్ళానా, లేకపోతే అది ఇక్కడికి రాత్రి ఈ కంటి మీద పడింది కదా, అది అంటే అది జడ పదార్థం కదమ్మా, జడ పదార్థం కదలలేదు. మనం ఫిజిక్స్ చదువుకోవటం వల్ల అట్లా అలవాటు పడుతుంది. ఫిజిక్స్ ప్రకారం అదే వస్తుంది. వేదాంత దృష్ట్యా అది జడ పదార్థం కదా, జడ పదార్థం అయితే అది ఇటు వచ్చింది అంటే అది కూడా జీవమైంది. మనమే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాము. అది ఇక్కడికి రాదు, మనమే ఇక్కడికి వస్తాం. అదే మనమే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీరు అనుకున్న అదే ఇక్కడికి వస్తే అది ఇక్కడికి వచ్చింది అని అది ఎప్పుడు ప్రసక్తి అంటే అది అదే ఇక్కడికి వచ్చింది అంటే అదే మనం అనుకోవాలి కదా, మనం గ్రహించకపోతే అది మన దగ్గరికి రాదు. కాబట్టి మనసు పెట్టకపోతే అది ఇక్కడ పడినా అక్కడ ఉన్నా ఒకటే. కాబట్టి మనసు పెడితేనే కదా లోపలికి వచ్చింది. కాబట్టి మనమే దాన్ని గ్రహిస్తున్నాం. ఇక్కడి నుంచైనా మనం గ్రహిస్తున్నాం కదా లోపలికి. అది ఇక్కడ నుంచి వచ్చినా ఇక్కడి నుంచి అంటే చెప్తున్నాడు, దూరస్థోపి సమీపస్థః యో యస్య మనసి స్థితః, సమీపస్థోపి దూరస్థః యో యస్య మనసి నాస్థితః. అంటే దూరంగా ఉన్నా కూడా దగ్గర ఉన్నట్లే. ఎప్పుడంటే దూరంగా ఉన్న వస్తువు మనసులో ఉన్నట్లయితే, సమీపంగా ఉన్నా కూడా దూరంగా ఉన్నట్లే. ఎప్పుడంటే సమీపమైన వస్తువు మనసులో లేనట్లయితే. ఇప్పుడు మనము జీవిస్తూ ముక్తిని అనుభవించాలి. ఎట్లా అనుభవించాలి? ముక్తి అంటే ఏమి లేదండి. ఇంకా కూడా ముక్తి వచ్చింది అంటే నేను చెప్తాడు, చాలా వాక్యాలు చెప్తాడు. కృష్ణుడు చెప్పే ముక్తిని చెప్పి మళ్ళీ మనం ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భూర్मध्ये ప్రాణమావేశ్య సంయత్ సతంబం పరం పురుషముపైతి దివ్యం. ప్రయాణకాలే, ప్రయాణం అంటే శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో మనసా అచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సంయత్ సతం పరం పురుషముపైతి దివ్యం. అంటే ఆయన అంటే అక్కడ ఆనందాన్ని ఒకసారి పట్టేసుకుని వెళ్ళి కాలం వదిలి అక్కడికి వచ్చేసాడు అనుకోండి. అక్కడికి వెళ్ళిపోతే 15వ అధ్యాయం చెప్తున్నాడు, యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే మీకు సుఖంగా ఉన్న చోటికి మీరు వెళ్ళారనుకోండి, మళ్ళీ వెనక్కి రావు. మనం ఏం చేస్తున్నామంటే సుఖంగా ఉన్న చోటికి భగవంతుడిని చూడటానికి వెళ్ళాం. అది సుఖము అని మనకు అనిపించిందంటే చూపులు పడి వెనక్కి రావు. ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడికి వెళ్ళారు అని అంటే మళ్ళీ వెనక్కి రాదు. ఎందుకని? అది గొప్పదిగా మనం తెలిసిపోయేది కాదు. అంటే అదే విగ్రహాన్ని మనం ఉంచుతుంటాం. అంటే భగవంతుడి దగ్గర లేదు, అది లోకమంతా వ్యాపించింది. అది అంతఃకరణంలో వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి ఇంకా చాలంటే మనం బయటకు వచ్చేద్దాం. బయటకు రాలేదంటే వాడు చచ్చిపోయినాడు మనం. అంటే ఇప్పుడు నిత్యము ముక్తి పొందాలి అంటే ఇప్పుడు చెప్పాలి. నియమేన పరానంద నియమాత్ క్రియతే ఉదై. లోకంలో నియమోహి పరానంద నియమాత్ క్రియతే ఉదై. అంటే వాస్తవంగా ఇంద్రియ వ్యవహారాలను వదిలిపెట్టి చూడటము, వినటము, తినటము, ఇవన్నీ మనం వదిలిపెట్టిస్తే మనకు కేవలం వాటి వల్ల లోకంలో ఉన్న విషయాల స్పర్శ వస్తూ ఉంది. కానీ అసలు ఆనందం రావటము అనేటువంటిది ఎట్లా వస్తున్నది అని యోచిస్తే నియమోహి, నియమం వల్లే మనకు ఆనందం వస్తుంది. నియమాత్ క్రియతే. నియమం అంటే ఏమిటి? అంటే
ఉన్నాడు. ఆ మనుష్యుడు తనకు ఆరోగ్యం సరిగా లేదు, బాగా అనిపిస్తుంది. ఆరోగ్యం సరిగా లేదు ఎంత తెలుసుకున్నాడు అంటే, ఉదాహరణకి మధుమేహ వ్యాధి ఉంది. ఎక్కడ శాస్త్రకారులు పరిశోధించిన విషయం ఏంటంటే, రక్తంలో 90 గ్రాములు చక్కెర, మిల్లీగ్రాముల చక్కెర ఉంటే అది ఆరోగ్యము, దానికన్నా పెరిగిందంటే అనారోగ్యము అని చెప్పారు. సరే, రక్తాన్ని పరీక్ష చేస్తాం. రక్తం పరీక్ష చేస్తే 400 మిల్లీగ్రాము, 500 మిల్లీగ్రాము. అయ్యో, నేను ఆరోగ్యంగా లేదు అని. ఈ 90 మిల్లీగ్రాముల రక్తంలో వచ్చేదానికి ఆయన ఏం చేశాడు? ఏం తినాలి, ఎట్లా నడవాలి, ఎట్లా యోచించాలి, ఎన్ని గంటలు పడుకోవాలి చూసినారంటే, శరీరంలో 90 మిల్లీగ్రాములు చక్కెర ఉండాలి, దానికి మించుంటే అది అనారోగ్యము అని డాక్టర్ ఒక నియమం చెప్తే, ఆ నియమాన్ని కాపాడటం కోసము ఉదయం 5 గంటల 45 నిమిషాలు పరిగెత్తడము, ఉదయం 10 ఇడ్లీ తినటము, మధ్యాహ్నం కొంత అన్న పదార్థాన్ని తినటము. అంటే చూసారా, రక్తంలో 90 మిల్లీగ్రాముల చక్కెరను సాధించడం కోసము ఒక నియమాన్ని పెట్టుకుని, ఆ నియమాన్ని సాధించడం కోసం అన్ని కర్మలు మనం చేస్తున్నాం. ఆనందం అంటే ఏంటి? నియమోహి అంటే ఒక నియమాన్ని పెట్టుకుని ఆ నియమాన్ని అనుసరించి అన్నింటినీ చేయటము. నియమోహి పరానంద అంటే వాస్తవంగా ఏంటి? చూడటం వల్ల ఆనందము అని అనుకున్నాము. ఎట్టొస్తుందని చూడటం ఆనందం. చూసేవి ఏవి? కళ్ళు ఏ విషయాలు తెస్తుంది? మనం ఒక విషయాన్ని మనం చూసినాం, దేవుణ్ణి చూసినాం, అవగారిని చూసినాము, రెడ్డి గారిని చూసినాం. ఎట్లా ఆనందం వస్తుంది? ఏది చూసినా ప్రపంచంలో కళ్ళు తెచ్చే విషయాలు ఏవి? రంగు. రంగు వస్తుంది. ఏదైనా బయట నుంచి చూసినామంటే ఎట్లుంది, ఏ రంగులో ఉంది, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, తర్వాత గుండ్రంగా ఉందా, రేఖాయుక్తంగా ఉందా, కోలగా ఉందా, లోతుగా ఉందా, ఇది చూసాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము? రేఖ, బిందువు, త్రికోణము, వలయం, ఇవి ఆకారం. వర్ణాలు ఎరుపు, నలుపు, తెలుపు వర్ణాలు, దూరము, దగ్గర, ఈ కోణాలు. దీనికి మించి కళ్ళు ఏమి తీసుకురాదు. కానీ మనం దాన్ని చూసుకుని అబ్బా భలే ఉందండి అన్నాం. అంటే ఏంటి? భలే ఉంది అన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? పచ్చగా ఉంటే బాగుంది మనం చెప్తాం. పచ్చగా ఉంది మాత్రమే కళ్ళు చెప్తుంది, బాగుంది అని చెప్పేది కళ్ళు చెప్తాం. ఎట్లయితే రక్తంలో 90 ఉంటే, నేను ఆరోగ్యం అని చెప్పినప్పుడు రక్తంలో 90 ఉందని యంత్రం చెప్తుంది, కానీ మనం తెలియట్లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నానా, మళ్ళీ ఈ రక్తాన్ని ఒక యంత్రానికి ఇచ్చి నేను 90 వచ్చిందా, అట్లయితే నా ఆరోగ్యం. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు అదే మనుష్యుడికి ఒక నియమం ఉంది. ఆచార్య పురుషుడి యొక్క సమీపంలో శిష్యుడు ఉచితాసనంలో కూర్చోవాలి, సమాసనం తీసుకోకూడదు అని ఒక నియమం పెట్టాడు. ఉదాహరణ ఇప్పుడు ఈ నియమాన్ని పాపం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాపాడి ఉన్నటువంటి స్వామి మోకాలు ఇప్పుడుగా ఉన్నాయి, నేను కూర్చోలేను. ఇప్పుడు ఏమన్నాడంటే 90 రీడింగ్ వచ్చినప్పుడు 90 రీడింగ్ చేయడం కోసం ప్రతిరోజు ఉదయం లేచి పరిగెత్తి 90 కాపాడాలని చూసినట్టే, నేను మోకాలు నొప్పులున్నా కింద కూర్చోవాలి, ఏం చేస్తే కింద కూర్చోవాలి అనే నియమాన్ని పరిరక్షించకపోతే ఆచార్య శిష్య సంబంధంలో పరచదు. అందరినీ మనం వింటుంటాం కదా, లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తూనే ఉంటాం. అమ్మగారు చెప్పినా వింటాం, నాయన చెప్పినా వింటాం, భార్య చెప్పినా వింటాం. వినటంలో ఎక్కడ మార్పు ఉంది? ఆచార్యుని వినేటప్పుడు సమాసనంలో కూర్చుని వినము అనేది కదా మార్పు. ఇంకేమైనా ఉందా మార్పు? అంటే మనం డయాబెటిక్ పేషెంట్గా ఉండి 90 రక్షించాలని ప్రతిరోజు ఉదయం పరిగెత్తి 90 రక్షించినట్లే ఆచార్య పురుషుల సమీపంలో సమాసనాన్ని స్వీకరించకూడదు అనే నియమాన్ని కాపాడటానికి మోకాళ్ళు లేకుండా మీరు తీసుకోవాలి. అట్లా కాకుండా మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి కాబట్టి ఈ నియమాన్ని మార్చేస్తున్నాం.
కదా. అంటే 90 రాదు కాబట్టి, అంటే ఇప్పుడు 90 నియమాలు నా 2 బాగోలేదు కాబట్టి 200 ఉన్నా పర్లేదు అనే నియమాలు మనం పెట్టుకుంటున్నామా? పెట్టుకోవటం లేదు కదా. అదే నియమోహి పరానంద. ఒక నియమాన్ని పెట్టుకుని ఆ నియమాన్ని రక్షిస్తూ ఉంటే ఆ నియమమే మీకు పరమిచ్చేస్తుంది. అదే ఆనందం. అంటే మనకు కళ్ళు చెవులు ముక్కుని వల్ల కాదు ఆనందం తెలిసేది. కళ్ళు విషయాన్ని తెస్తుంది కానీ ఆనందాన్ని కాదు. ఇంద్రియాలన్నీ విషయాన్ని తీసుకుని వస్తాయి. విషయాల వల్ల సుఖం ఉండాలా దుఃఖం ఉండాలా నిర్ణయించేది ఇది. ఒక సేవకుడు వచ్చి వాడు వచ్చాడు అంటే మీరు సుఖపడతారా దుఃఖపడతారా అనే విషయం మీకు తెలిసి ఉండాలి. ఎవరు ఇచ్చారని చెప్పిన తర్వాత మనం విన్నాం. ఈ విన్న పలానా గోవింద ఇచ్చాడబ్బా వాడికి తెలియదు. అంటే నియమం చేత అంతఃకరణంలో నిరంతరము ఆనందాన్ని రక్షిస్తూ ఉండాలి. వేరే విధం లేదు. ఏమంటే ఆ నియమము? ఇప్పుడు ఒక నామాన్ని విన్నారు, మీకు దుఃఖం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏ నామాన్ని విన్నా ఏది విన్నా నాకు దుఃఖం ఉండటానికి లేదు. నియమం పెట్టుకోండి అంతే. దుఃఖం అంటే ఏంటి? సుఖం దుఃఖం అన్నాను కదా. ఇప్పుడు సుఖ దుఃఖాలు అంటూనే సుఖ దుఃఖాలు ఏ ధర్మం చేత మనము చేస్తున్నామో ఆ యొక్క నియమాన్ని మార్చేస్తే మనకు సుఖ దుఃఖాలు పోతుంది. అంటే ఒకటి ఏమిటి? మనం ఒక నియమాన్ని చేసుకున్నాము. ఇది మొదటి. ఈ నియమాన్ని చేసుకుని ఆ నియమం వల్ల మనకు దుఃఖం వస్తుంటుంది. పోయాలి. ఇవి రెండోది. నియమం చేసుకున్నాను కదా, నియమమే లేకపోతే శాంతి ఉంటుంది. ఒక చోట నియమం ఉండటం వల్ల శాంతి ఉంది. మీకు దుఃఖం వచ్చిందంటే ఎందుకు వచ్చింది చెప్పండి. అనే అనుకున్నాం, అయ్యా పవిత్రులు కావాలి, కోరిక వచ్చింది. అది సిద్ధించిందంటే సుఖం, సిద్ధించలేదంటే అంటే మనస్సు కల్పించినటువంటి ప్రతి భావన కూడా సిద్ధించితేనే సుఖిస్తాము అనే నియమం వల్ల దుఃఖం వస్తూ ఉంటుంది. అంటే మనస్సు ఒక భావన కల్పించింది. ఆ కల్పించిన భావన ఏం చేసింది? సిద్ధించిందంటే అబ్బా అక్కడ వెళ్ళాం బాగుంది, వెళ్దాం అనుకున్న చోటుకు వెళ్ళలేదు, తిందామని తినలేదు. ఇప్పుడు నియమాలు ఏమి అంటే యోగశాస్త్రం నియమాలు 10: తపః, సంతోషం, ఆస్తిక్యం, దానం, ఈశ్వర పూజనం, ప్రణీదానం, జపము, వ్రతం. ఇవి 10. తపస్సు అంటే తపస్సు అనేది సంతోషం, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఒక నియమం చెప్పారు. ఎప్పుడు సంతోషంగా ఉండు అని ఒక నియమాన్ని చెప్పారంటే ఏం చేస్తారండి? సంతోషం అంటే ఏంటి? ఎప్పుడు సంతోషంగా ఉండదు మీరు చెప్పాలి. మనకు తెలియదండి. సంతోషంగా ఎప్పుడు ఉండదండి? ఆకలిగా ఉంది ఇప్పుడు చెప్పాలి. ఇంద్రియ వ్యవహారాలు ఇంద్రియాలంగా ఉన్న వాటిని తీసేయండి. ఆకలిగా ఉంది అన్నది. ఆకలిలో ఏంటంటే చాలా పంచపక్ష పరిమాణాలు శంకర భగవత్పాదులు చెప్తారు. ఇప్పుడు నేను ఎట్లా భోజనం చేయాలి? సంతోషం అంటే ఏంటి? అయిపోయింది, చాలు. ప్రతి విషయాన్ని ఎక్కడ చాలు అని చెప్పగలిగినటువంటి జ్ఞానానికి సంతోషం అని. ప్రతిదీ ఉంది మనకు కావాలి. చాలు అని చెప్పలేదు అనుకోండి, చాలదు 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 అన్నీ పుట్టుకుతుంది. ఏదైనా చేయండి, ఎక్కడ చాలు అది మనం చెప్పాలి కదా. శంకర భగవత్పాదులు క్షుత్వ్యాధిశ్చ చికిత్స్యతాం ఆయన ఒక ఏమి చెప్పారు. క్షుత్ అనేది వ్యాధి, అది జబ్బు. దానికి చికిత్స చేస్తున్నామని భోంచేయండి. మందు ఈ మందు ఏంటి నాకు రుచిగా ఉంది తింటాను అడగను కదా. క్షుత్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భిక్షతాం. నియమం మీ తాం అని వచ్చింటే అంత నియమం అన్నమాట. ఆదేశం, గురువు ఆదేశం ఇచ్చినప్పుడు ఆకలి తాం వస్తూ ఉంటుంది. గుడ్డి లెక్క. క్షుత్వ్యాధిశ్చ, క్షుత్ అనేది వ్యాధి. వ్యాధి అంటే ఏమిటి అని అంటే, వ్యాధి అంటే మీకు తెలియదు కదా. శరీరంలో ఉండవలసిన ద్రవాల్లో ఉన్న సమత్వం చెడిపో. ఏది తగ్గిందో దాన్ని తీసుకుని మిగిలిన వాటికి పోతుంది. మన శరీరంలో 3 ఉంది. వాతపిత్త శ్లేష్మాలు ఉన్నాయి. శ్లేష్మం తగ్గింది.
అదే రకంగా అన్న పదార్థాలు కూడా మన శరీరంలో ఏది తగ్గిందో దాన్ని మాత్రమే గ్రహించాలి. ఎక్కువగా ఉన్న వాటిని గ్రహించుకోవాలి. శుద్ధ్యాదిశ్చ చికిత్సతాం ప్రతిదినం. భిక్ష అంటే ఏమిటి? అక్కడ అన్నాన్ని యాచిస్తున్నాడు. ఎక్కువ దొరికినా కూడా అది ఆ రోజుకి మాత్రమే పనికొస్తుంది, మరుసటి రోజు ఉండబడింది కాబట్టి వాడు భిక్ష వలే తీసుకోవాలి. అంటే రేపు చెడిపోతుంది, నిల్వ ఉంచుకో. ఔషధం అంటే పరిమాణం, ఇంకే పరిమాణం తీసుకోవాలి. సాద్వన్నం యాచ్యతాం, రుచిగా ఉండాలి అని అడగవద్దు. స్వాద్వన్నం యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. విధిని బట్టి ఏది దొరికితే దాంతో సంతోషించుకుని నేర్చుకోవాలి. అంటే అది భోజనం. శీతోష్ణాదిమీప్స్యతాం. శీతోష్ణాలు వచ్చేటప్పుడు ఒక చోట ఎండగా ఉంటుంది, ఒక చోట చల్లగా ఉంటుంది. నాకు చల్లగానే ఉండాలి, ఎండగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు అని మనం నియమాలు పెట్టుకున్నాం. చర్మం వచ్చేటప్పుడు ఏ నియమాలు పెట్టుకున్నాము? అయ్యా పడుకోవాలంటే మెత్తగా ఉండాలా, కఠినంగా ఉండకూడదు, మృదువుగా ఉండాలా, కోమలంగా ఉండాలా, ఇన్ని వేరు వేరు. అంటే ఇది నున్నగా ఉంది, ఇది గరుగ్గా ఉంది, అదే రకంగా ఇది కఠినంగా ఉంది, ఒక మెత్తగా ఉంది, మృదువుగా ఉంది. మృదుత్వం అంటే ఏమిటి? అది ఒక గుణం. మృదుత్వం ఒక గుణం, కాఠిన్యం ఒక గుణం, చర్మానికి తెలిసేది శీతోష్ణాల గుణం. ఇవన్నీ గుణాలు. హంసతూలిక తలుపు అంటే హంస మెత్తగా ఉంటుందండి, మొత్తం గుచ్చుతూ ఉంటుంది. పట్టుకుంటే అంత మెత్తగా ఉండాలి తలుపు అని మనం కోరుతాం. అది చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము? ఇంద్రియ విషయాల్లో ఇది ఉంటే నేను తీసుకుంటాను, ఇది ఉంటే నేను తీసుకోను. మనం జాగ్రత్త అలవాటు పడిపోయి ఉన్నాం. ఏదో ఒక్కొక్క దాన్ని పట్టుకుని మెల్లగా సాధిస్తూ అభ్యాసం చేస్తూ రాదు. అంటే ఇప్పుడు ఏం చేశారు అంటే ఆనందం ఏముంటుంది? ఇప్పుడు ఇవన్నీ మనం ఏదైనా పర్వాలేదు అని అనుకున్నప్పుడు లోకంలో కూడా దుఃఖం ఉండదు. అంటే ఒకడు నిందిస్తున్నాడు, ఆ మాటలు చెప్తే మనకు కష్టం వస్తుంది అని అనుకోవడం వదిలిపెట్టే. అప్పుడు వాడికి కష్టం ఎక్కడ నిలుస్తుంది? నన్ను అందరూ బహుజనం అని పిలవాలా, ఒరి అని పిలవకూడదు, వచ్చినప్పుడు రోజులు జోడించి పెట్టుకొని ఉండాలా. ఏమండి ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాం. వాడు చేయనివ్వండి, కానీ మనకు దాని పట్ల ఆసక్తి ఉండాల్సి ఉంటాం. ఇది చేయలేదనుకోండి, ఇంకేదో జనంతో మనకేం ఇబ్బంది ఉంటుంది. వాడు ఏమన్నా చేయని మనకు కష్టపడలేదు. అంటే ఈ రకంగా మనం ఏం చేస్తూ ఉండాలంటే ఎప్పుడు అంతఃకరణాన్ని స్థిరపరుస్తూ ఉండాలి. అంతఃకరణాన్ని స్థిరపరుస్తూ ఉంటే అంతఃకరణం శాంతి రూపాన్ని వస్తుంది. అంతఃకరణం ఏ రూపాన్ని ధరిస్తుందో అదే లోకంలో ఉన్న విషయాన్ని ఆ రూపంతో గ్రహిస్తుంది. ఇప్పుడు మీరు ధనం కావాలి అనుకున్నారనుకోండి, లోకంలో ధనాన్నే గ్రహిస్తూ ఉంటుంది. ఎవరు ధనవంతులో వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తూ ఉంటుంది ఈ మనసు పాదాన్ని. కాబట్టి మనస్సు ఏ రూపాన్ని ధరిస్తుందో ఆ రూపము కోరిన చోటికి శరీరం తీసుకెళ్ళిపోతుంది మనస్సు. శాంతి అంటే ఏమిటి? శమము దమము, శాంతి దాంతి. శమము అభ్యాసం చేస్తే శాంతి వస్తుంది, దమము అభ్యాసం చేస్తే దాంతి వస్తుంది. అంటే శమం అనేవి గుణాలు. శమం అనేటువంటి గుణాలని, శమం అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? బయట ఉన్నటువంటి విషయాలను నేను తీసుకోను. ఇప్పుడు నాకు మీ వల్ల ఒక కష్టం కలిగిందని, ఆ కష్టాన్ని నేను మీకు ఇవ్వాలి, మీరు చేయలేదని, మీ వల్ల ఒక కష్టం వచ్చేసి నేను అనుకుంటున్నాను అంటే ఒక దృష్టాంతం. ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, గోవిందయ్య. సరే, ఆయనకు ఒక పరీక్ష రాయటం కోసం దేశానికి వెళ్ళారు. పరీక్షార్థం ఒక వారం రోజులు ఉంటారు. వెళ్ళేటప్పుడు దూరం చుట్టం కదా అని వెళ్ళారు. చుట్టం వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే, వెళ్తున్నాం కదా వాళ్ళకి ఎందుకు శ్రమ కలిగించడం అని చెప్పి ఒక 50 కేజీలు బియ్యం, కూరగాయలు అన్ని పదార్థాలు తీసుకెళ్ళి బయటలో ఇచ్చి అక్కడ ఉండి ఏదో పని పూర్తి చేసుకొని వచ్చేసారు. సరే, 20 సంవత్సరాల కాలం తర్వాత ఆ ఇంటి
యజమానురాలు ఎప్పుడు దేశాంతరం వస్తే ఈ పరీక్షార్థిగా వెళ్ళినటువంటి ఆ పిల్లవాడు వీళ్ళిద్దరు ఎదురుపడతారు. ఏదో ప్రసంగవశంగా ఒకరినొకరు పలకరించుకోవాలి. సరే ఆమె జ్యేష్ఠురాలు పెద్దాలు కాబట్టి మనసులో పెట్టుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత వాళ్ళిద్దరు ఒకరు అప్పుడు కూడా పలకరించుకోవాలి. అప్పుడు పక్కన ఉండేవాళ్ళు ఒకరు ఉన్నారు. ఏమండి ఈ పిల్లవాడు మీకు తెలుసా? వెంటనే ఆ ముసలాం అనేది నాకెందుకు తెలియదు, వీడు నన్ను 10 రోజులు వచ్చి ఉద్ధరించాడు. సరే ఈ విషయాన్ని కొంత భాగం చేశాను. శాస్త్రం చెప్పింది మనం చేసిన కర్మలను గురించి మనము ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు అని మనం ఓది లెక్క వేయడం, మనం చేసిన కర్మ గురించి మనం ఏమనుకుంటున్నాము అని లెక్క వేయడం. అంటే నేను ఒక సహాయం చేశాను వీడికి, ఇది ఇంత ప్రమాణం అని మనం అనుకున్నాం. వాడు నాకు సహాయం చేశారు, దానికి ఇంత ప్రమాణం అని వాడను. లోకంలో మనం శాంతిగా ఉండాలంటే మనం కర్మ చేసినప్పుడు మనం ఏమనుకుంటున్నాము అనే దానికన్నా కూడా ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు అని తెలిసే పరిగెత్తము మన వ్యవహారానికి ప్రాధాన్యత. ఒక నియమం చెప్తున్నాను. అంటే మనం ఏం చేస్తాం, సహాయం చేసాం, మనం ఏమన్నా అసలు మీ జీవితాన్ని నేను కాపాడాలని మనం అనుకుంటున్నాం. వాడేమన్నా వీడు ఏం చేశాడు, ఊరికాడు పోయినాడు, ఒక మాట చెప్పినాడు, వీడికేం కలుస్తుంది వాడు. అంటే యజ్ఞ ఫలాన్ని, ఒక కర్మ యొక్క ఫలాన్ని, ఒకే కర్మ మనం చాలా చేసామని మనం అనుకుంటున్నాము, పొందిన వాడు ఏమీ చేయలేదు అనుకుంటున్నాడు అనుకున్నాం. ఇప్పుడు మన సుఖం ఏది మనం అనుకుంటున్నది సుఖం ఇవ్వదు. వాడు ఏమనుకుంటున్నాడో అది మనం సుఖం ఇస్తున్నాం. కాబట్టి ఎదుటి వ్యక్తి మనం చేసినటువంటి సహాయం పట్ల ఎటువంటి భావాన్ని కలిగి ఉన్నాడో అటువంటి భావాన్నే మనం ఆశ్రయించగలిగితే మనకు దుఃఖం రాదు. మనం అధికంగా ఊహించుకుని వాడు అసలు దాని లెక్కలో వేసుకోకపోతే దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. దానివల్ల మనం అంటే ఏం చేయాలి, లోకంలో కూడా వ్యవహారం చేస్తున్నప్పుడు మనం చేసిన వ్యవహారం మన మనస్సులో ఎందుంది అని కాకుండా, ఎందుకంటే ఎదుటి వ్యక్తి భావం మీదుగా మన సుఖం ఆధారపడింది. అటువంటి సందర్భంలో వాడు దాన్ని ఎంత మతిస్తున్నాడు అని మాత్రమే మనం చూసాము. అంటే లోక వ్యవహారం ఇప్పుడు ఆంతరికంగా శాంతిని పొందేది ఉంటుంది, బహిరంగంగా శాంతిని పొందేది లోకంలో కూడా మనం చూస్తున్నాం కదా. ఏం చేశారండి మాకు అని అనుకునేవాడు ఒకడు ఉంటాడు. ఇది విన్నప్పుడంతా మనకు కష్టం వస్తుంటుంది కదా. అందువల్ల సహాయం అంటే ఏంటి చెప్పాలి. అది కూడా ఒక నియమం. మామూలుగా ఉపాయం, సహాయం అని 2 మాటలు ఉన్నాయి. అయం అంటే ఇది అంటారు, అయం అంటే వీడు, ఇది. సహాయంగా ఉండటం అంటే సహా అంటే కూడా ఉండేది అని అంటారు సహాయం. ఉపాయం అని అంటే మనస్సులో ఉండేది. సహా అనేది లోకంలో ఉంటుంది, ఉపా అనేది మనస్సులో. నేను వాడికి ఉపాయాన్ని అని చెప్పామనుకోండి, మనం సలహా ఇస్తుంటాం. నేను వాడికి సహాయాన్ని అని చెప్తే సహాయం లోకంలో వాడితో పాటు ఉంటుందంటే, వాడు బాధపడుతుంటే వీడు బాధపడుతుంటాడు, వాడు సుఖపడితే వీడు సుఖపడతాడు, వాడు నవ్వితే వీడు నవ్వుతాడు. అంటే ఇప్పుడు నియమం చెప్పేశాను కదా, అంటే నియమంలోనే ఆనందపడాలి. నియమం లేకపోతే ఆనందమే రాదు. చూడటం వల్ల ఆనందం లేదు, వినటం వల్ల ఆనందం లేదు, తినటం వల్ల ఆనందం లేదు, దేనివల్ల ఆనందం లేదు. మనం ఎందుకని చూశారు, చూస్తున్నారు కదా, మీకు ఆనందంగా ఉందా, ఉన్నట్టుగా తెలుస్తూ ఉందా, తెలియటం. ఎవరిని చూస్తే ఆనందంగా ఉంటుంది? మా అమ్మను చూస్తే ఆనందంగా ఉంటుంది. నేను అనుకున్నాను, భగవంతుడిని చూస్తే ఆనందంగా ఉంటుంది. ఎక్కడికి పెడితే మీకు ఆనందంగా ఉంటుంది? తిరుపతికి వెళ్ళారు, పక్కింటికి వెళ్ళారు, ఏదైనా మందిరానికి వెళ్తే ఆనందంగా ఉంటుంది మనం చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ప్రతి దాన్ని, ప్రతి అవయవాన్ని వాడేటప్పుడు సంతోషం ఎప్పుడు మీకు అని మీరు లిస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ప్రతిరోజు దాన్ని చేస్తూ ఉంటే మీకు సంతోషం ఆనందంగా ఉంటుంది. అని ఆ నియమాన్ని జరిపించగలిగినంత వరకు ఇప్పుడు దుఃఖం వస్తుంది. ఇప్పుడంటే ఆ నియమాన్ని మందిరానికి వెళ్ళాలి, వెళ్ళారు
జీవుడు ఇంద్రియాలు పొంది ఇంద్రియములన్నీ లోక విషయములను తీసుకువచ్చి అంతఃకరణాన్ని పొందింపజేస్తుంది. సాక్షాత్తుగా ఏ ఇంద్రియ విషయం కూడా మనకు భోగకారి కాదు, అంతే కదా. ఏది కూడా భోగకారి కాదు. ఎందుకని? నాలుగుంది, పుల్లటి రుచి తెచ్చింది. పుల్లగా ఉంది, కారంగా ఉంది, ఉప్పుగా ఉంది, చేదుగా ఉంది, ఇవన్నీ రుచులు. పులుపు మీకు సుఖాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా. మీరు చెప్పాలి, నాకు తీయగా ఉంటే ఇష్టం ఏమండి, అప్పుడు తీయదనాన్ని నాలుగు మీద పెడితే అనుకో. అంటే ఇంద్రియ విషయములు జీవకల్పితమైనటువంటి ఏ నియమాన్ని సాంపం చెందుతుందో అదే మీకు సంతోషాన్ని ఇస్తుంది. నియమం లేదనుకోండి, కేవలం జడవంతంగా ఉంది. అర్థమైందంటే మీకు అంటే ఏంటి? ఇప్పుడు మనం నియమం ఎవరు పెట్టారు? మనమే పెట్టుకోవాలి. మన నియమాలంటే నియమం అంటే ఒక రూల్ అండి. క్రియేటింగ్ కన్స్ట్రైంట్, రూలు కన్స్ట్రైంట్ ఏదో ఒకటి మనం పెట్టుకుంటున్నాం. మీరు చెప్పారు కదా, నాకు పుత్రుడు ఉండాలి, లేదు తీరలేదు. ఇప్పుడు వేటికి నియమాలు పెట్టుకోవాలి, వేటికి నియమాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నియమాలు పెట్టుకోవడం వల్ల దుఃఖం వస్తుంది కదా మనం. జీవేచ్ఛ వశమైనటువంటి విషయాల్లోనే నియమాలు, పరేచ్ఛ విషయంలో కాదు. మీరు నియమం పెట్టుకోవాలనుకున్నారనుకోండి, మీ అమ్మగారు చేసే విషయంలో మీరు నియమాలు పెట్టుకోకూడదు. మా అమ్మ ఇచ్చి నాకు ఇప్పుడు వెంటనే ఒక కప్పు కాఫీ ఇవ్వాలి, మీరు పెట్టుకుంటే ఆమె కోపం వస్తుంది. నేను మా అమ్మకు కాఫీ ఇవ్వాలి దాంట్లో నియమం. కానీ పరతంత్రమైన విషయంలో నియమం కాదు, స్వతంత్రమైన విషయంలోనే నియమము. అంటే వేరే వాడు చేస్తున్న కర్మల పట్ల మనకు నియమం ఉండకూడదు, వేరే వాడు చేసే భావంలో మనకు నియమం ఉండకూడదు. నేను ముఖ్యమంత్రిని నేను అనుకోవటానికి, వేరే వాడు నన్ను అనుకోవాలనుకుంటే మళ్ళీ దుఃఖానికి వచ్చేస్తాను. అంటే మనం చేసే దాంట్లోనే, మనం అనుకునే దాంట్లోనే ఒక స్వతంత్రత ఉంది. ఏమిటి? పుల్లటి పదార్థం నాకు ఇష్టం అన్నారు కదా, ఇప్పుడు కూడా స్వాతంత్రత ఉందండి. కానీ జిహ్వతో వచ్చినప్పుడు, 4 రుచులు వచ్చినప్పుడు పుల్లటి రుచి వచ్చింది అంటే మీరు సుఖపడతారు. పురుగు దొరకలేదంటే మళ్ళీ కష్టపడతారు. అంటే ద్రవ్యాలంబనమైనటువంటి నియమాలు, ద్రవ్యాన్ని ఆశ్రయించే నియమాలు ద్రవ్యం లేనప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టవు. ద్రవ్యాలంబనంగా అంటే ఏమిటి? ఉప్పు ఉండాలి, ఉప్పు లేదండి, ఉప్పు లేదు కాబట్టి నిమాసం మాత్రమే తాగండి అంటే కోపం వస్తుంది. అంటే ద్రవ్యాలంబనంగా ఉన్నవి, భావావలంబనంగా ఉన్నవి, స్వావలంబనంగా ఉన్నవి, పరావలంబనంగా ఉన్నవి, ఈ విధంగా నియమాలు వచ్చాయి. నియమో హి పరానంద నియమాత్ క్రియతే ఉదై. ఆనందం రావాలంటే నియమం చేసుకోవాలి. కానీ నియమం సిద్ధించకపోతే దుఃఖం వస్తుంది అనేటువంటిది కూడా దానివల్ల వచ్చింది కదా. అప్పుడు సిద్ధించని వాటి పట్ల నియమాలను పెట్టుకోకూడదు. ఏది సిద్ధించదో వాటిని మనం నియమంతో సాధించకూడదు. భావం స్వవశంలో ఉంది. ఇప్పుడు భగవంతుడు నాకు ప్రియము, స్వవశంలో అనుకోండి. స్వకర్మ, సూర్యోదయానికన్నా ముందర వేయటము కర్మని, నాకే ఆనందం, నేను చేస్తున్నాను. ఏమండి? నేను ఆ దేశానికి వెళ్ళటము కర్మ, పొలం చోటికి నడిచి వెళ్ళటము, వాహనంతో వెళ్ళటము. అంటే మీరు ఏ ఆలంబన చేసి ద్రవ్యావలంబనమైనటువంటి నియమాలు పెట్టుకున్నారు, స్వావలంబనమైనటువంటి నియమాలు పెట్టుకున్నారు, స్వభావాలంబనాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు నేను చూసే చోటంతా అందమైన వాళ్ళు ఉండాలి అని అన్నాను. అందమైంది ఏమి చెప్తే మీరు అక్కడ వెళ్ళలేకపోతే మళ్ళీ మీకు దుఃఖం వచ్చేస్తుంది కదా. కాబట్టి వాస్తవంగా నియమం చేసే ఆనందము, నియమం ఎంత స్వతంత్రంగా ఉంటే అంత శాశ్వతమైన ఆనందం. నియమో స్వతంత్ర శాశ్వత ఆనందం. నియమము స్వతంత్రమైంది. ఇది నియమంలో ఉన్న ఘటాలు, ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కన్స్ట్రైంట్. ఇఫ్ దే ఆర్ సెల్ఫ్ ఇంపోజ్డ్, then your happiness will be very young.
ఎలాగంటే నియమంలో ఏ ఏ వస్తువులు ఉంటాయో ఇప్పుడు ఒక నియమం చెప్తాను. మనస్సంగ ప్రయతమే నిత్యం చిత్తస్య విశ్రమ. మనం చెప్పాము సంతోషం, మనం చిత్తానికి విశ్రాంతి ఇవ్వాలి. చిత్తం యొక్క విశ్రాంతి గురించి ఒక నియమం చెప్తాం. మనస్సు ప్రియతమమైనటువంటి వస్తువుల యందు లగ్నమై ఉంటే చిత్తం ఎప్పుడు విశ్రాంతిగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నా కుమార్తె నా అల్లుడు ప్రశాంతంగా ఉంటే నేను శాంతిగా ఉంటాను. సంసారం అంటే కదా అనుకుంటున్నారు. అంటే ఏమైంది? కుమార్తె మీరు కాదు, అల్లుడు మీరు కాదు, వాళ్ళిద్దరూ సయోధ్యగా ఉండడం మీరు కాదు. ఈ నియమాన్ని పెట్టుకుంటే అప్పుడప్పుడే మీరు శాంతిగా ఉంటారు. చాలా బాగా దుఃఖంగా ఉంటుంది. అది యథార్థంగా చూడండి అంతే. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటే నేను అప్పుడు ఆనందంగా ఉంటాను. వాళ్ళ దుఃఖానికి నా దుఃఖానికి సంబంధం లేదు. నేను యూ హ్యావ్ టు డిరైవ్ ప్రెషర్. ఎక్కడ సంతోషం ఉంటే ఉన్నదాన్ని నీకు ఇష్టం లేదు వదిలిపెట్టేస్తున్నావు కదా. అంటే లోకంలో ఎక్కడ దుఃఖం ఉన్నా నేను స్వీకరించను. స్వభావభేదాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే, ఎక్కడో పాకిస్తాన్లో ఇద్దరు చక్ర పెట్టి కొనుక్కుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నారు. మనం ఇక్కడ కూర్చొని వీళ్ళిద్దరు గెలిస్తే నాకు ఆనందం అని అనుకున్నాం. ఎట్లొచ్చిందని మేము మనం ఆడుతులే, మనకు పాత్ర లేదు, మనం వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం. మనం ఏం చెప్తాం? ఇండియా గెలిచింది, నేను ఇండియన్ని అని నాకు ఆనందం. ఓడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు దుఃఖం, ఇండియా ఓడిపోయింది దుఃఖపడతారా? అప్పుడేం చెప్పారా? పాకిస్తాన్ వాడు బాగా ఆడారు, వాళ్ళంటే నాకు ఇష్టం అనుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోపల నుంచి దుఃఖం మీకు రాకూడదు, ఆనందంగా ఉన్నారంటే నిరంతరం. అంటే మీరు యోచించవలసింది ఏంటి? ఏ ప్రిన్సిపుల్ని మీరు పెట్టుకుంటే ఆ ప్రిన్సిపుల్ లోకంలో ఉన్న ఆనందాన్ని అంతా ఆకర్షిస్తుంది. Because you want to attract happiness from all corners in the universe. లోకంలో ఉన్న అన్ని కోణాల నుంచి నాకు ఆనందమే సిద్ధించాలి అంటే ముక్తిది. మీరు ఇక్కడ ఉండడం అక్కడికి వెళ్తానని ఎప్పుడు చెప్తారు? ఇక్కడ కష్టంగా ఉంటే అక్కడికి వెళ్తానంటారు, అంతే కదా. ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెట్టేస్తారు? ఇది బాగలేదంటే వదిలిపెట్టేస్తారు, అంటే మృత్యు. లేకపోతే దీనికన్నా అది బాగుందంటే దీన్ని వదిలేస్తారు. మృత్యు యొక్క కారణాలు. మృత్యు యొక్క మొదటి కారణం ఏమి? ఈ శరీరం నాకు నచ్చలేదు, అది బాగుంది, ఇంకా అసలు ఇక్కడ ఉండను అని మనం మృత్యువు మనం కనిపించుకుంటాం. అంటే ఏం చేయాలి? ఎప్పుడు ఈ శరీరం మీద ప్రేమ ఉండేటట్టుగా మనం ఎట్లా ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఆ శరీరం యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తే మనకు ప్రేమ వస్తుంది. ఆరోగ్యాన్ని రక్షించడానికి నియమాలు పెట్టుకోవాలి. అట్టనే మనం అంటే మరణించకూడదంటే ఏంటి? చేపలు అంటే నోరు ఆరోగ్యాన్ని తెలిపిస్తుంది, అది సంతోషపడటానికి మన ఆరోగ్యాన్ని తెలిపిస్తుంది. ఇది ఈ విధంగా మనం ఏం చేయాలంటే నియమం చేతనే ఆనందాన్ని పొందడం నేర్చుకుంటూ నియమం వల్ల దుఃఖం లేకుండా ఉండేటువంటి విద్య కూడా అది. సమాజం ఏంటంటే ఏదైతే ఆనందము అని ఒక నియమాన్ని పెడతారో దానికి విరోధమైన నియమం దుఃఖమే. అంతే. మీకు ఏది దుఃఖము? నియమమే దుఃఖము, నియమమే సుఖము. సుఖ దుఃఖాత్మకమైంది మనస్సు. అంటే ఏమిటి? మనస్సు నిండా కొన్ని వాక్యాలు ఉంటాయి. ఒక వాక్యం సుఖాన్ని, ఒక వాక్యం కష్టాన్ని ఇస్తుంది. ఎవరికి ఎందుకు సుఖ దుఃఖాలు వస్తున్నాయి అంటే, ఒకడికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఒకరికి అక్కడ ఉండడం ఇష్టం లేదు. వాడు అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, ఎప్పుడు అక్కడ పోతాను అంటే వీడు కష్టపడుతున్నాడు. వాడు అక్కడ ఉన్నాడు, నేను అప్పుడప్పుడు వెళ్తాను, వాడు కష్టపడుతున్నాడు. కాబట్టి సుఖ దుఃఖాదుల యొక్క నియమాన్ని నేను జాగ్రత్తగా గమనించి దుఃఖం అని దుఃఖం అని చెప్పాను. దుర్గాదులు కూర్చుంటున్నాము, కూర్చుంటే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఎందుకు కూర్చోవాలని నియమాన్ని మార్చేస్తే కాళ్ళు నొప్పులు తగ్గుతాయి కదా.
కదా. చక్కెర 90 ఉంటే కూడా పర్లేదు, 200 ఉంటే పర్లేదు అని అనుకుంటే ఏమవుతాయి అంటే ఏ నియమాన్ని మార్చాలి ఏ నియమాన్ని మార్చకూడదని చెప్తున్నాను. కొన్ని నియమాలు మనం పెట్టుకుని ఆనందపడుతున్నాం కదా. ఆనందపడుతున్నప్పుడు ఆ నియమాన్ని మార్చవలసి వచ్చింది అనుకోండి, మార్చే మనకు ఆనందం వచ్చేయచ్చు. కానీ దానికి 90 200 చేసాం అనుకోండి చెప్పండి, నియమం సత్యంగా ఉండాలి. ఫేక్ ప్రిన్సిపల్ పెట్టుకోండి. ప్రిన్సిపల్ క్రియేట్ చేసేటప్పుడు సత్యాన్ని ఆలంబనగా చేసే నియమాలను పెట్టుకోవాలి. కానీ నేను వీరుణ్ణి అని మీరు అనుకోవడం వల్ల మీకు సుఖం రావచ్చు, కానీ అసత్యమైతే అది మార్చవలసి వస్తుంది. నియమాలు మనమే కల్పించుకుంటున్నాం. యువర్ ప్రిన్సిపల్ అండ్ కన్స్ట్రెయింట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ఏ ఫ్యాక్ట్ బట్ నాట్ ఆన్ జస్ట్ అన్ ఇమాజినేషన్. ఇమాజినరీ కన్స్ట్రెయింట్స్ డిసాల్వ్ నిలబడదు. అంటే ఎట్లా నియమాలు కల్పించుకోవాలని సిద్ధాంతం చెప్తున్నాను. ఆ విధంగా యోచించి వాడు చెప్పారు తపహ నియమాలు 10 అన్నారు అనుకోండి. తపహ సంతోషం, ఆస్తిక్యం, దానం, ఈశ్వర పూజనం, అంటే ఇవన్నీ మనం ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ వస్తే మనం నియమం చేసే స్థితి ఆనందాన్ని. ఈ నియమాలు సత్యాలు, తపస్సు సత్యము. ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత అసలు ఈశ్వరుడు అనే శబ్దాన్ని జీవుడే కదా కల్పించాడు. అంటే లోకం భగవంతుడు కల్పించాడు అనే వాక్యాన్ని కూడా జీవుడే కల్పించాడు. అది కూడా ఊహ. మనం లోకాన్నంతా ఈశ్వరుడు కల్పించాడని చెప్తున్నాం కదా, ఈరోజు అనుకుంటున్నాం ఈశ్వరుడు కల్పించాడు ఈ లోకాన్ని. ఎవరు చెప్పారు అన్నమాట? జీవుడు చెప్పాడు. అంటే వాస్తవంగా జగత్తుని కూడా సృష్టించిన వాడు జీవుడు కానీ ఈశ్వరుడు కాదు. అంటే అది ఊహ, మీకు ఫంక్షన్ క్లారిటీ ఒక రోజుగా జరుగుతున్నాం. ఈశ్వరుడిని ఎవరు సృష్టించారు? జీవుడు కదా. సృష్టించాడంటే ఏంటి? ఈశ్వరుడు అంటే ఎవరు అంటే మనం ఈశ్వరుడు అంటే ఇది మనం ఏం చెప్పాం? అయ్యా ఈశ్వరుడు అంటే క్లేశ కర్మ విపాకాశయ అపరావృష్టి పురుష వివేక. ఈశ్వరుడు అంటే ఇది అని మనం చెప్పి ఆయన లోకంలో చూస్తున్నాం. కాబట్టి అంటే ఇప్పుడు మనం ఒకటి మీరు ముఖ్యమైనటువంటి విషయం చెప్పి ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఏంటంటే, ఒకటి శాస్త్రంలో ఇంకొక జన్మ సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు ఉన్న శరీరంతో తృప్తిగా ఉంటే ఇంకొక జన్మ గురించి యోచించాల్సిన పర్లేదు. ఇంకొక జన్మ గురించి యోచించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా వదిలిపెడితే దీనికన్నా గొప్ప శరీరాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే లేదంటే అసలు ఏది పట్టుకోకుండా ఉండాలి అనే 2 నియమాలు మరణ విషయంగా శాస్త్రం పట్టుకోవాలి. అంటే మరణించేది ఇప్పుడు మరణించాలి, ఇప్పుడు మనం శరీరాన్ని వదిలిపెట్టాలి అంటే అదే ఈ స్థితిలో ఉన్నప్పుడే అంతర్ముఖంగా ఉండి తెలివితో ఉండి నేను వదిలిపెడుతున్నాను ఇంకెక్కడ దేన్ని పట్టుకోను అన్న స్థితిలో మనం వదిలిపెట్టాలి. మూఢం అనే స్థితిలో మనస్సు ఉంటుంది, మూఢ స్థితిలో ఉంటుంది. మనం కోరిక కోరుతున్నాము, కోరిక కోరి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత శరీర సంపర్కం లేకుండా ఉండేటువంటి ఆ భావానికి మూఢమని. అంటే వేరే ఇన్పుట్స్ తీసుకోలేదు కదా. అంటే ఇప్పుడు చూసి విని తిని ఉన్నటువంటి ఇన్పుట్స్ని తీసుకుని దాన్ని బట్టి కర్మ ప్రవృత్తం అవుతుంది. కర్మ ఎప్పుడు మూఢమైంది, జ్ఞానమే చేతనాత్మకమైంది. అందువల్ల నేను శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ శరీరాన్ని పట్టుకుంటామనేటువంటి జ్ఞానం మనకు. అంటే శరీరాన్ని పట్టుకున్నంత వరకే ఇంకొకసారి ఏ శరీరాన్ని పట్టుకోవాలనే నాలెడ్జ్ మనకు వస్తుంది. శరీరాన్ని వదిలిపెట్టే దశలో కానా మనం శరీరాన్ని మూఢస్థితులు అంటే ఏమంటే భావం వచ్చేసి నిర్గతం అయిపోయింది అంటే ఇంకా మనం అది మూఢమైపోతుంది. ఆ భావం, ఆ భావం మళ్ళీ ఇది వద్దులే అది పట్టుకుందాము అని పట్టుకోలేదు. అంటే ఇల్లు నుంచి వెళ్ళినటువంటి బాణం మీద ఇల్లుకి ఎటువంటి కంట్రోల్ ఉంటుందో మన యొక్క శరీరంలో భావ నిర్మాణం అయిపోయి బయటికి వెళ్ళిపోయింది అంటే ఆ భావం మీద
అహంకారానికి వశ్యత ఉండదు. ఇల్లుగాడు చేతిలో నుంచి బాణం వెళ్ళిపోయింది అంటే శరీరం వదిలేసిన తర్వాత భావాన్ని మార్చే శక్తి సూక్ష్మ శరీరానికి ఉండదు. అర్థమైందన్నా? మనసులో భావాలు చాలా ఉన్నాయి. ఆ భావాలను నిర్మాణం చేయడానికి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కావాలి. ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ యొక్క సూక్ష్మ శరీరము స్థూల శరీర సంబంధం తెగిపోతూనే సూక్ష్మ శరీరము తనంతర తాను మారిపోయేటువంటి శక్తితో ఉండదు. సూక్ష్మ శరీరము మారదు అంటే మళ్ళీ మారాలంటే దానికి కారణ శరీరం క్రమ శరీరం కావాలి. సూక్ష్మ శరీరం దానంతరం మారిపోయేట్టుగా ఉంటే అన్ని సూక్ష్మ శరీరాలు మారిపోతాయి. అంటే దాని కూటస్థము. కూటస్థము అంటే ఏంటి? అన్విల్ లేదు. మన బ్లాక్ స్మిత్ దగ్గర పెట్టుంటారు. మీకు ఎంత పెద్ద ఇనుపు ముందు పెట్టుంటారు. దేన్నైనా షేప్ పెట్టాలంటే దాని మీద పెట్టి దాన్ని కొడతారు. బాగా ఎర్రగా కాల్చి దాన్ని ఏమంటారు? క్షమం లేదు ఏమంటారు? కింద దాన్ని కూటస్థం అంటారు. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యువాసతే కూటస్థ. కూటస్థం అనేది 12వ అధ్యాయంలో 3వ శ్లోకం వస్తుంది. ఏత్వక్షరం అనిర్దేశ్యం పొలంలో పెడతారు, వేడి చేస్తారు, పెట్టి కొట్టాలి కదా. అది కింద పెట్టే వస్తువులు సాంగ్ చెప్తాను. అంతే అర్థమైంది కదా. అంటే కూటస్థంగా ఒక శరీరాన్ని పెట్టి సూక్ష్మ శరీరాన్ని కూటస్థం మీద పెట్టి పడుతుంది. చేతి రావాలి అంటే ఒక నట్టు, ఒక బోల్ట్ ఉంటుంది కదా, బోల్ట్ నట్టు గట్టిగా పుచ్చుకుంది. ఇప్పాలని మనం ఏం చేస్తాము? లేదుకు పట్టుకండి, ఒక దానికి గట్టిగా పట్టుకోవాలి అని స్థూల శరీరం లేనిదే కారణ శరీరాన్ని మార్చగలుగుతుంది. అందువల్ల స్థూల శరీరం సహాయం కావాల్సి వచ్చింది. అంటే సూక్ష్మ శరీరము మనకు దొరకదు. ప్రకృతి సూక్ష్మ శరీరాన్ని మార్చడానికి స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరంలో మార్పు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎవరికి దొరకదు? బోర్డు నట్టు ఎవరికి దొరకదు? విప్పేవాడికి దొరకదు. విప్పారంటే వాడు స్థూల శరీరంలో పెట్టాలి. బోర్డు నట్టు పట్టుకున్నాయి. బోర్డు నట్టు పట్టుకున్నప్పుడు బోర్డు నట్టు విప్పాలనుకునేవాడు ఇక్కడ ఉన్నాడు. విప్పటానికి పట్టుకునేటువంటి ఒక పరికరం ఉంది. విప్పటానికి అనుకూలమైనటువంటి వాతావరణం కూటస్థం. అంటే ఎవరు విప్పుతున్నారు? ఇప్పుడు మన శరీరంలో వచ్చినప్పటికీ ఎవరు విప్పుతున్నారు? ప్రకృతి. పంచభూతాలను పురుషుడు, దాంట్లోనూ ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిని స్థూల ప్రకృతితో విధిస్తారు. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మట్టిలో బాగా తుంగ విత్తనాన్ని కలిసిపోయింది. మీరు దాని వల్ల తుంగ విత్తనాన్ని ఏరగలరా? ఏం చేయాలండి చెప్పండి? నీళ్ళు పట్టాలి. నీళ్ళు కొడితే బాగా మలుస్తుంది. మలిచినప్పుడు ఒక్కొక్కటిగా పెట్టి దాని పేరు విత్తనాన్ని మొల చెట్టుతో సహా మొత్తం పెరగాలి. మీరు విత్తన రూపంగా ఉండేటప్పుడు దాన్ని వేరలేదు. అంటే మనస్సు బీజాలతో కూడుకున్నటువంటి మట్టి వంటిది. మట్టిలో తుంగ గడిచిపోతూ ఉంటుంది, తుంగ వస్తుంటుంది, నాకు ఇక్కడ కలుస్తుంటుంది. ఆ తుంగ ఎక్కడ పోతుంది? ఒక్కసారి ఒలిచింది అనుకోండి, దానికి ప్రమాదం.
7 అడుగులు లోతుకు పోతుందండి వేరుగా. టెంకలు ఉంటాయి కదండి, 1, 2, 3, 7 పోతాయి. అంటే తరుణం ఏమిటి అంటే అది మొలిచి మళ్ళీ 7 పిలకలేసే లోపల ఈ దశలో దాన్ని పిలకలేదంటే భూమి లోతులకు మళ్ళీ విత్తనాడు. అంటే కర్మారంభం చేసి అది మళ్ళీ బీజాన్ని సృష్టించేలో దాని పెరిగి మనం కర్మ మొదలు పెట్టాలి. అది మళ్ళీ పిలకలేసి మళ్ళీ పెద్ద పిలకలు తయారైపోతాయి. మనం మొలక పెరిగేసాం అనుకుంటాం, మళ్ళీ లోపల బీజాలు మొదలయ్యే లోపల దాన్ని పెరగాలి కదా. రూట్ అంటే మీరు ఈ గుణం ఉంది తెలిసేదానికి కర్మ చేస్తాం. ప్రకృతితో సంబంధం పెడితే ప్రకృతి ఆ గుణాన్ని బయటపెడుతుంది. ఆ గుణాన్ని బయటపెట్టి దాన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే ఎట్లా భార్యతో 3 రోజులు ఉంటే పిల్లలు, మళ్ళీ తాత అవుతాడు. అంటే ఎక్కడితో దాన్ని ఆపాలా అదనమాట. అంటే భార్యతో చేరే గుణం నాలో ఉంది అనేటువంటి గుణం ఉందనుకోండి, ఆ గుణం మీకు కావాలంటే పెట్టుకోండి, వద్దంటే ఈ గుణం వద్దు పెట్టేస్తాం. అది ఉంది మనకు ఎట్లా తెలుస్తుంది? వీడు కూడా ప్రకృతితో చేరి ఉంటే కానీ వీడు తెలియదు ఉందని ఉన్నట్టు. అంతే లేకపోతే ఎట్లా తెలుస్తుంది? వాడికి ఆ గుణం ఉన్నట్టు తెలియదు కదా. నేను ఉత్తమం నేను అనుకుంటూ ఉంటాడు. వాడికి కూడా ఒక అవకాశం ఇస్తే నువ్వు ప్రలోభం పెట్టదు కానీ ప్రలోభం అంటారు. ప్రలోభం అంటే ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉత్తమంగా కూర్చో ఉన్నాము. నేనే వచ్చానండి, మీరందరూ నాకు తెలుసు. ఆ కష్టం నేను మీకు చెప్తున్నాను. ఎక్స్ వచ్చాడు, సార్ చెప్పండి సార్ మీరు ఏం చెప్తే అది సరే అన్నారు. నాకు ఎందుకు ప్రలోభం పెడుతున్నారు? నేను ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకుంటున్నాను. నేను చేయమంటే చేస్తాను కానీ ఎవరైనా చేయమంటే నేను చెప్పనండి. నా వశతలో ఏముంది అంటే నేను చేయవలసిందే నన్ను అడగాలి. వాడు చెయ్యమని మీరు చెప్పండి అంటే నేను చేయను. నా నియమం అది. అంటే దాన్ని ప్రలోభపడకూడదు. మనం ఎట్లా అనుకుంటున్నాము, మన ఫంక్షన్ ఎట్లా ఉంటుంది అంటే నాకు గోవిందయ్య తెలుసు సార్, మీరు గోవిందయ్య చెప్తే ఆ కార్యం జరిగిపోతుంది, గోవిందయ్య చెప్పండి అని అనుకోండి. ఇంక అన్నింటి కదా నువ్వు మనం సహాయం చేయాలి. బీజం ఎంత దగ్ధం చేయాలి నేను చెప్పాను, నేను సహాయం చేస్తాను. కేవలం నేను చేసేది, నన్ను అతిక్రమించిపోయేదైతే నేను చేసాను. నన్ను అతిక్రమించి నేను చేసేదంటే ఏంటి? నేను మాట్లాడగలను, నడవగలను, బోధించగలను, ఇవన్నీ నేను చేసేది. మార్గాన్ని చెప్పగలను. ఎంతకు మించి చేస్తే లోపం అయిపోతుంది. అదనమాట గౌరవం. మనం ఫిక్స్ చేసుకుంటే అయినా వాళ్ళు ఏం చేస్తారు? ప్రలోభం పెడుతూ ఉంటారు. లోపం మనకుంటేది లోపం అండి. వాడు ఏం చేస్తారు? ప్రలోభం పెడతాడు. ఉదాహరణకి మీకు బాగా అర్థమయ్యేదానికి, మందిరంకి మనం వెళ్ళామండి. మందిరంలో వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ ఈపీలు కారణం ఎట్టొస్తుందండి. వీళ్ళందరూ సామాన్యులు. మనం వెళ్ళాము చోటకి, మనం విఘ్నారెడ్డి గారు స్వామి మీరు ఎక్కడ నిలుచుకున్నారో అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు ఎంచుకుంటారు స్వామి. ఏమొచ్చిందండి వాళ్ళు నేను ఎంచుకున్నారు వాళ్ళు ఎంచుకోవాలని చెప్పాను నేను. సరే ఇది అయ్యింది. తర్వాత బయటకు రావాలి కదా. ఈ దారి వరకు మనం కొండ మీద ఇది కూడా ఇప్పుడు అంటే ఏంటంటే ఎట్లా జీవితం సాటిస్ఫై చేయాలా అంటే వీళ్ళు ఏం చేశారంటే స్వామివారి దర్శనానికి ఏపీ ఉంటుంది. నేను యాక్చువల్గా వాళ్ళకి సలహా ఇద్దామన్నాను. ఎవరు దర్శనం చేసుకొని ఈ రూట్లో పోతారో వాళ్ళు విఐపీస్ అని చెప్పండి. వెనక్కి పోయే రూట్ గొప్పది చెప్పండి. మనం కల్పించేది విఐపీ బ్రేక్లో వెళ్ళాలని చెప్పేది కాదు. మీరు బయట కంట్రోల్ మనకి ఎక్కువ ఉంది కదా, లోపల లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? విఐపి ఎగ్జిట్ అండ్ నార్మల్ మ్యాన్ ఎగ్జిట్ అని 2 ఎగ్జిట్లు పెట్టండి. ఈ ఎగ్జిట్లో పోతే విఐపి, ఈ ఎగ్జిట్లో పోతే నార్మల్ మ్యాన్ అని చెప్పండి. అక్కడ కామన్ అడ్రస్ పెట్టండి. అప్పుడు అందరూ నేను విఐపి ఎగ్జిట్లో పోయాను, నేను విఐపి ఎగ్జిట్లో పోయాను అనుకుంటారు. నాట్ ది విఐపి ఎంట్రీ, విఐపి ఎగ్జిట్. అంటే ఏం చెప్పండి, ఏమవుతుంది? విఐపి ఎగ్జిట్లో వెళ్ళాలి గొప్పదనాన్ని మనం ఆ నియమంగా ఆపాదిస్తున్నాం అన్నమాట. విఐపి ఎగ్జిట్లో వెళ్ళడం గొప్పది. ఇప్పుడు ఇది ఎందుకు తిరిగి చెప్తున్నట్టే
మేమందరం వస్తున్నాము. నేను ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, స్వామి గుడికి వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు మామూలుగా అందరూ వెళ్ళి అక్కడెక్కడో కార్ పార్కింగ్ దగ్గర దిగాలి. సరే విఐపి కాబట్టి డైరెక్ట్గా ఎంట్రన్స్ నుంచి తలుపు తీసి బయటకు వచ్చాం. రూల్ పొజిషన్లో ఎంట్రీ పాయింట్ సీరియస్ కానీ ఎగ్జిట్ పాయింట్ సీరియస్ కానీ ఇప్పుడుండే రూల్ పొజిషన్ విఐపి ఎగ్జిట్ అని పెట్టేశారంటే ఎగ్జిట్లోనే స్పెషాలిటీ ఉంది కానీ ఎంట్రీలో లేదు ప్రచారం చేస్తే అందరూ విఐపి ఎగ్జిట్ ఉంది ప్రాబ్లం అంతే కదా. అంటే క్యూ కూడా ఈ దారిలో బయట వెళ్తే సక్సెస్ అయినట్టండి అని చెప్తారు. కమేసి సుఖమాప్నోది నిర్గమే ప్రాణసంకట. అంటే జీవుడు ఎక్కడ ప్రవేశిస్తున్నాడని కాదు, ఎక్కడ నుంచి బయటకు వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి ముక్తత. ఎక్కడ ఎంట్రీ అయినాడు, దేవుడి దగ్గరికి పోయేసి ఒక దెబ్బలో ప్రవేశిస్తే ఇంకేముంది ప్రయోజనం. కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్జిట్ మెకానిజం మీదే మనం గొప్పతనం చూపించాలి. అంటే గతంలో లోపలికి వెళ్ళే ప్రవేశించిన అన్నం తిన్నాము, తినేది ఎవరైనా తినేస్తారు. ఎప్పుడు బయటికి పంపించాలనే దాంట్లో శక్తి ఉంటుంది, మన శక్తి కదా. మల విసర్జన చేసేటప్పుడు కష్టం కానీ తినేది సులభమే కదా, ఎవరైనా తినేస్తారు. విసర్జించేటప్పుడు ఏమైంది, అయ్యో నాకు రావట్లేదండి ఒకడు 10 గంటల సేపు కూర్చోవాల్సి ఉందని ఒకడు అనుకుంటున్నాడు కదా. అంటే భగవంతుడి దగ్గర భగవంతుడికి ఏది కూడా ప్రవేశం కన్నా నిర్గమం గొప్పది. అంటే మనం చేసినటువంటి గమనక్రియనంతా వెనక్కి తీసుకొస్తుంది నిర్గమం. అంటే ఇప్పుడు నియమాలు అంటే నేను నియమం గురించి చెప్పాను. ఎట్లా నియమాలు పెట్టుకుంటే మనము దుఃఖం లేకుండా మనం గొడవ పెట్టడం అన్నాం కదా. సరే పొద్దున్నాడు ఇప్పుడు మీరంటే ఒక ప్రీతిగా మీ దగ్గర పని చేయించుకోవాలా సార్ ఇట్లా పోండి సార్ అని అనుకోండి. మనం ఏముందో పోమంటుంటాడో పోయినామని మనం అడుగులో పడిపోతాం. నేను ఇట్లే పోవాలనుకుంటున్నానండి, పర్లేదు ఇట్స్ ఆల్ రైట్ మై ఎంట్రీ అని మనం స్పష్టంగా చెప్పగలిగితే, నేను మీకు చెప్తున్నా, నేను చెప్పలేను మొదటి వేరే విషయం అనుకోండి, మీరు చెప్పగలరు. ఆ స్పష్టత రావాలంటే చాలా శక్తి ఉండాలి. ప్రలోభపడకుండా. ప్రలోభపడడం అంటే ఏంటి, ఒక హోటల్కి వెళ్ళినాము, మనం ఎవరో వాడికి తెలుసండి, మనం ఏం చెప్పుకోవాలి. వాడు వచ్చి సార్ నేను రండి సార్ ఇక్కడ కూర్చోండి సార్ నేను సీట్ పెడుతున్నాను సార్ అన్నాను. మనం వెంటనే ఏదో ఇంపార్టెన్స్ మనం ఏదో కొంచెం శక్తి ఉన్నట్టుగా ఉంది, ఇంపార్టెన్స్ ఇచ్చినాడు పోయిలే మనం కూర్చున్నామంటే వాడు ప్రలోభపెడుతున్నాడు. మనకుండే లోపం అంటే నాకు ఇది కావాలి అని మనం తీసుకుంటే అది ఇచ్చే పాపం మనకి. వాడు నీకు ఇది కావాలని వాడు మనకి ఇచ్చి మనం వశపెట్టేస్తాడు. ఇక నీకు ఇది కావాలని వాడు ఇచ్చాడంటే వాడు ఏం చెప్తే చేస్తాం కదా. మీకు ఇది కావాలి సార్ అని చెప్పేస్తాడు. అంటే ప్రలోభపడటము అనే నియమాన్ని మనం అందరం, లోభం కూడా అది ప్రమాదం కాదు, ప్రలోభం చాలా ప్రమాదం. లోభం అంటే మన దుగ్గుణం, ప్రలోభం అంటే వాడి దుగ్గుణానికి మనం ఎడైపోతాం. అంటే ఇప్పుడు నియమాలు సూచనప్రాయంగా కొన్ని ఫంక్షన్స్ చెప్పాము, మనం ఆ నియమాల మీద కొంచెం వర్కౌట్ చేయాలి. చేసేటప్పుడు అది యోచిస్తూ ఉంటే ఒక్కొక్క నియమాన్ని స్వతంత్రంగా ఉండేటట్టు డివైస్ చేయాలి. మీకు అర్థమైపోతుంది నియమం ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు మీకు వెంటనే ఒక సంతోషమైన విషయం జరిగింది, సంతోషపడుతున్నారు కదా, ఆ నియమాన్ని ఒకసారి చూడండి. సంతోషం జరిగింది అన్నప్పుడు కదా ఎందువల్ల నేను సంతోషంగా ఉన్నాను యోచిస్తే మీకు తెలియకుండా దారి ఉన్న ఏదో నియమాలు తెలుస్తాయి. జన్మాంతరాల్లో మనకు తెలియకుండా కొన్ని నియమాలు మనం పెట్టేసుకున్నాం. ఆ నియమాలు మనకు తెలియకుండా మన సంతోషాన్ని తెలుసు. అంటే మనము ఎప్పుడో ఒక నియమాలు పెట్టి మనకు ఇది జరిగితే మనకు సంతోషం, వీపీ దర్శనం జరిగితే సంతోషం అని అనుకున్నాం అనుకోండి, పోతున్నాం. అంటే సంతోషం కలిగింది ఈరోజు ఎందుకు బాగా అర్థం కావడం నేను చెప్తున్నాను. మా నాన్నగారు హాస్పిటల్లో ఉంది, చికిత్స జరుగుతుంది. చికిత్సను ఏ డాక్టర్ కూడా కొత్తగా ఏమీ చేయలేదు. అట్లయితే ట్రీట్మెంట్ బాగుంది అని ఏం చెప్తున్నాం అంటే నాకు చాలా వేసింది మీద అర్థమైంది. మనం ట్రీట్మెంట్కి పేషెంట్ అడగలేదు, మనం పోయినప్పుడు వాడు మనం పూర్తి చేస్తున్నారా లేదా అని చూస్తున్నాం. హాస్పిటల్లో
డాక్టర్ జనరల్గా ఒక పేషెంట్కి చికిత్స చేయడంలో ఎంత తొందరగా జబ్బు తగ్గించాలనే విధానంగా వాడతాడు తెలిసిందని. వీరికి పోవటం అనేది కొంచెం ఎక్కువ యోచించి చికిత్స దీనికి రాదు ప్రతివాడు. కాకపోతే అదేమైనా ద్వేషం అడ్డుపడి ఉపాధులు ఒక మంచి మంచం ఇవ్వలేదు. నాట్ డిఫరెన్స్ ఇన్ ది ట్రీట్మెంట్, బట్ డిఫరెన్స్ ఇన్ ది కంఫర్ట్స్ టు ది పేషెంట్ అండ్ డిఫరెన్స్ ఇన్ ది కంఫర్ట్ టు ది అటెండెన్స్ ఆఫ్ ది పేషెంట్. నేను హాస్పిటల్లో మా నాన్నగారు ఉన్నప్పుడు నాకు ఆ భేదం అర్థమైన తర్వాత నేను మళ్ళీ విడిచిపెట్టేసాను. ఏం అంటే మనం ప్రెషరైజ్ చేయించడం వల్ల ఏం చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఇన్వాల్వ్ చేయగలంటే అక్కడ హాస్పిటల్ వాస్తవంగా డాక్టర్కి ఆ జబ్బు గురించి ఏం తెలుసు అదే తెలుసు, ఎవరు ఒత్తిడి పెట్టినాయి కొత్త విషయాలు వాడికి బోధన కాదు. కాకపోతే ఒత్తిడి పెట్టేటప్పుడు నేను రిచ్ పర్సన్ అండి, నేను 100 రూపాయలు మాత్రం కూడా ఇవ్వగలను, మీరు 10 రూపాయలు మాత్రం ఇస్తున్నారు అని చెప్తారు. అంటే ఏంటి, మనం ఆ నియమంలో మనకి పొందే ఆనందం ఏంటంటే మన ప్రెషర్ని చూస్తున్నాం కానీ పేషెంట్కి చికిత్స జరుగుతుందా అని మనం చూడాలి. చాలామంది హాస్పిటల్లో ప్రెషర్ పెట్టి జరిగినప్పుడు సంతోషపడుతుంటారు. ఆ సంతోషానికి కారణం ఏంటంటే పేషెంట్ రిలీఫ్ కాదు, మనం అనుకున్నది అక్కడ జరుగుతుంది అనేది. ఇది అర్థమైన తర్వాత పేషెంట్ రిలీఫ్ని మనం ఫోకస్ చేసినామంటే మనం ఎక్కువ ప్రెషర్ వాడాల్సి ఉంటుంది. అంటే మనం అప్పుడు ఒక దొంగ నియమాన్ని పెట్టుకుని మనం సంతోషపడుతున్నాం, లేనిపో నియమాన్ని పనిచేసి సంతోషపడుతున్నాం. వెంకటేశ్వరంలో వీఐపీ రూట్లో పోయినా ఆ విధంగా కనిపిస్తుంది, నార్మల్ రూట్లో పోయినా ఆ విధంగా కనిపిస్తుంది. దర్శనంలో వీఐపీ అంటే ఏంటంటే రూట్లోనే మార్పు కానీ దర్శనంలో మార్పు. రూట్ మారుతుంది, స్వామి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం మారుతుంది, స్వామి దర్శనంలో మార్పు లేదు. అంటే యువర్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ పవర్ టు చేంజ్ ది పాత్ బట్ నాట్ ది గాడ్ కదా. అంటే మనం దాన్ని జాగ్రత్తగా యోచిస్తే మనం ఇంత శక్తిని దాన్ని మార్చడానికి కాకుండా భగవంతుడి దగ్గర పొందే ఆనందం మీద వాడగలిగితే గొప్పది. కానీ అక్కడ మనం చేయలేము. నియమం మీకు అర్థమైంది అంటే ఏమిటి, వీఐపీ అయితే దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉండగలడు అనే దాని మీద మనం అయ్యా నేను నార్మల్ క్యూలోనే వస్తాను, నాకు దేవుడి దగ్గర ఎక్కువ ఉండేట్టుగా చూడండి. దట్ ఈస్ డిఫరెంట్ ప్రెషర్. నేను నన్ను క్యూలో కూడా పంపించే మామూలుగా వెనక్కి కోసి లోపలికి వెళ్తున్నాడు, బట్ మామూలుగా వెనక్కి కోసేస్తున్నాడు మెడబట్టి. వీఐపీలు కూడా వెళ్ళేంత వరకే, బయట చూసేదాకా కొండ మీద డిఫరెన్స్ లేదు. మనకి లోపల వెళ్ళేది సుగమంగా ఉంది, బయటకు వచ్చేది అందరికీ ఒకటే. అర్థం ఏంటి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మనం ఎట్లా దేన్ని ఉపయోగించాము, అయ్యా మనం వీఐపీ దర్శనం అంటే ఎంట్రీ బికమ్స్ సింపుల్ బట్ నాట్ ది స్టే. సో నౌ ఐ వాంట్ ఇంపార్టెన్స్ ఇన్ ది స్టే. అంటే మనము ఆ రకంగా మనం మళ్ళీ నియమాన్ని రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకుంటూ వస్తే వాస్తవంగా ఇప్పుడు సినిమాకి వెళ్తాము, నియమం ఎటుంటుందంటే సినిమా అయిపోతూనే ఒక్క క్షణం కూడా కూర్చోలేదు అందరూ లేచి నిలబడి